ఫ్లాష్ 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 దేశ చరిత్రలో సంచలనం సృష్టిస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు గౌశ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజా మేనిఫెస్టో. విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా పరిష్కరిస్తానని, లేదంటే ఆ నియోజకవర్గ ప్రజలు నాపై చట్టపరమైన సివిల్ క్రిమినల్ కేసులు వేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలకు భరోసాగా 34 అంశాలతో 100 రూపాయల బాండ్ పేపర్పై వ్రాసి పత్రికాముఖంగా విడుదల చేయడమే కాకుండా జై భారత్ నేషనల్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి కూడా ఇదే రకంగా తాము పోటీ చేసే నియోజకవర్గ సమస్యలపై బాండ్ పేపర్పై విడుదల చేయడం దేశ చరిత్రలో ఒక సంచలనమే. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఆశా వర్కర్లకు, తర్వాత ఆర్పీలు ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉంటారో డ్వాక్రా గ్రూపులు, వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడట్లేదు, వాళ్ళు కూడా చాలా బాధలు పడుతున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు తెలియజేసుకున్నారు. వీటన్నిటికీ కూడా పరిష్కారాలు జై భారత్ నేషనల్ పార్టీ ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కరిస్తామని మా పార్టీ ప్రముఖుల మధ్యలో మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. వీటి కాపీలు మేము ఇస్తాము. వీటిని ప్రజలందరికీ చేరే విధంగా, ఎందుకంటే ప్రజలకు రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది చేస్తున్నారా లేదా అని ప్రజలు మానిటర్ చేయాలి. దానికోసం ప్రజా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి 3 నెలలకు ఈ ఇచ్చిన హామీల దిశగా ఏం చేశామన్నది కూడా ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను. ఎలాగైతే స్కూల్లో పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుందో, మా పశ్చిమ నియోజకవర్గంలో కూడా మా అభ్యర్థి గణేష్ తను కూడా తన మేనిఫెస్టోని ఆల్రెడీ రిలీజ్ చేశారు. వాళ్ళు ఈ విధంగా తను ఏం చేస్తానో తన నియోజకవర్గాన్ని చూడండి. ఈ విధంగా కనుక మనం తయారు చేసుకోగలిగితే, ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా రాగలిగితే ఎంత చక్కగా ఉంటుంది. కాబట్టి ప్రస్తాపిత రాజకీయ పార్టీలను కూడా నేను ఇదే అడుగుతున్నాను. మీరు కూడా ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేస్తారు రాష్ట్రానికి అన్న దాని గురించి కూడా మీరు తీసుకురావాలి. తరువాత మా పార్టీ మేనిఫెస్టో ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాము, ఆ కాపీలు కూడా మీకు ఇస్తాం. పార్టీ మేనిఫెస్టో కాపీ ఏం చేస్తుందని కూడా అందులో చేద్దాం. అప్పులు లేని ఆంధ్రప్రదేశ్, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ మేము తీసుకొస్తామని జై భారత్ నేషనల్ పార్టీ చెప్పింది. 175 నియోజకవర్గాలు, 175 అభివృద్ధి కేంద్రాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్ల అలాట్, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు, అంటే ఒక గ్రామ పంచాయతీకి 5 సంవత్సరాల్లో 5 కోటి రూపాయలు వస్తాయి, 5 కోట్లు వస్తాయి. కాబట్టి గ్రామాన్ని వాళ్లే అభివృద్ధి చేసుకుంటారు. మద్యపాన నిషేధం గురించి జై భారత్ నేషనల్ పార్టీ ఏం చెప్పిందంటే, మద్యపాన నిషేధం మహిళల చేతులు,